Now we see Jesus, after encountering Zacchaeus, he was going towards Jerusalem from Jericho. యేసుక్రీస్తు జక్కయ్యను కలిసిన తర్వాత ఆయన జెరికో నుండి యెరూషలేమునకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. He was giving a parable. ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. The Lord Jesus is on the way to Jerusalem for the last time in his earthly ministry. మరి భూలోకంలో ఆయన ఉండగా యేసుక్రీస్తు ఆఖరిసారి యెరూషలేమునకు తన ప్రయాణము చేస్తున్నటువంటి సమయము. He is about to send 2 disciples to bring a colt and a donkey to ride upon for his glorious entry into the royal city of King David. దావీదు పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆయన తన 2 శిష్యులను వెళ్ళి ఒక గాడిద పిల్లను విప్పి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. So this point the Lord Jesus Christ determines that he needs straighten out some wrong conclusion the disciples were talking. ఈ సమయంలో యేసుక్రీస్తు శిష్యులు ఆ రీతిగా ఆజ్ఞాపించబడ్డప్పుడు వారు భూసంబంధమైన జ్ఞానముతో వారు మాట్లాడుతూ ఉన్నారు. Saint Luke లూకా సువార్త 19th chapter and verse 11. 19వ అధ్యాయము 11వ వచనము. As they heard these things, he added and spake a parable because he was nigh unto Jerusalem. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన. They believed that the Lord was about to establish the kingdom. They thought their master would sit upon his throne. దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన ఉపమానం చెప్పారు. అక్కడ శిష్యులు యేసుక్రీస్తు రాజ్యం చేస్తారు, ఆయన సింహాసనాన్ని పొందుకుంటారు అని తలస్తూ ఉన్నారు. His disciples were arguing within themselves శిష్యులు తమలో తాము వాగ్వాదం పెట్టుకుంటూ ఉన్నారు. about who was going to be seated in right hand and also in the left hand. ఆయన రాజ్యంలో కుడివైపున ఎవరు కూర్చుంటారు, ఎడమ వైపున ఎవరు కూర్చుంటారు అని. Mark 10th chapter 37th verse. మార్కు సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. They said unto him, grant to us that we may sit one on the right and other on the left in thy glory. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. Today also many people in the church, ఈ రోజు కూడా చూసినట్టయితే సంఘంలో చాలా మంది they are longing for the big seats. వారు ఉన్నత అధికారం కొరకు వారు ఆశ పెడుతూ ఉంటారు. We want to be a secretary, we want to be president and so on. మేము సెక్రటరీగా ఉండాలనుకుంటున్నాను, లేదా నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నాను, అలాగా. That is why the Lord was teaching a parable. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నారు. In the Lord's wisdom, he was teaching a parable. ప్రభువు తన జ్ఞానంతో ఆయన రాజ్యంను గూర్చి ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నారు. And the Lord was focusing on them. What should they think at this time? ఈ సమయంలో దేన్ని ఎలాగా ఆలోచించాలి అనే దానిపైనకు వారి దృష్టిని తీసుకువెళ్తున్నారు ప్రభువు. He speaks of a noble man. ఆయన ఒక గొప్ప జ్ఞాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. He was going away to receive his kingdom. రాజ్యముకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Going away from this world. ఆయన అతని దేశము నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. In his absence, అతడు he leaves his servants with a charge over a portion of the wealth. ఆ యొక్క యజమానుడు తాను వెళ్తూ తన దాసులకు కొంత పనిని అప్పగించి బాధ్యతలను అప్పగించి వెళ్ళారు. And these 10 servants were faithfully to take what he had given them. ఈ 10 మంది దాసులు వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలి అని కోరారు. Profitably until he returns. They must use the wealth of his profitably until he returns. తమ యజమానుడు వారికి ఇచ్చినటువంటి ఆదాయంతో ఉపయోగకరమైనటువంటి పనులు చేసి లాభము సంపాదించాలి ఆయన తిరిగి వచ్చే వరకు అని ఆయన ఆశించారు. The Lord uses this picture of a certain noble man.
ప్రభువు మరి ఈ ఉపమానాన్ని ఘనుడైన ఒక వ్యక్తికి బోధించడానికి ఈ ఉపమానాన్ని తీసుకొని చెప్పి ఉన్నారు. The Lord Jesus is a noble person, యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి, notably a prince. మరి చూసినట్టయితే ఆయన రాజు. This parable is this man gone to receive his kingdom. ఆయన తన రాజ్యంను సంపాదించుకొనుటకు వెళ్ళి ఉన్నారు. So now let us see Ephesians 2nd chapter and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాము. We are his workmanship, created in Christ unto do good works. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. If you are a Christian, ఒకవేళ మీరు క్రైస్తవులైతే you are made to do the work of his kingdom. మీరు దేవుని రాజ్యంలో పని చేయడానికి సృష్టింపబడిన వారు. Every Christian must do the work of God in his life. ప్రతి క్రైస్తవుడు తన జీవిత దినాల్లో ప్రభువు యొక్క పనిని చేయాలి. Because Christ saved you from sin. ఎందుకంటే యేసుక్రీస్తు నీ పాపము నుండి నిన్ను రక్షించారు. Previously you were working for the devil. అంతకు మునుపు నీవు సాతాను కొరకు పనిచేశావు. All the time working for the devil. అన్ని సమయాల్లో కూడా సాతాను కొరకే నీవు పని చేశావు. Even when you are at home or at your work, నీవు ఇంట్లో ఉన్నా నీ పనిలో ఉన్నా the devil was using you. సాతాను నిన్ను ఉపయోగించుకున్నాడు. Now మరి ఇప్పుడు you are relieved. నీవు విడుదల పొందావు. So with your strength, నీ బలముతో you must be doing only the work of God. నీవు కేవలం దేవుని పని మాత్రమే చెయ్యాలి. You are brought into the kingdom of God నీవు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డావు from the kingdom of the devil. సాతాను యొక్క రాజ్యము నుండి. Yeah, why? ఎందుకు? Only to work for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు పని చేయుటకు మాత్రమే. But if you are not careful, కానీ నీవు జాగ్రత్తగా ఉండకపోతే the devil will be using you. సాతాను నిన్ను ఉపయోగించుకుంటూ ఉంటాడు. Whatever you do, నువ్వు ఏది చేసినా, wherever you go, ఎక్కడికి వెళ్ళినా the devil wants to use you as his instrument. సాతాను వాడి ఆయుధంగా నిన్ను ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ ఉంటాడు. So you must be very careful after you are come into the Christianity. నీవు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Are you working for the Lord? నీవు ప్రభువు కొరకు పనిచేస్తున్నావా Or are you working for the devil? లేదా సాతాను కొరకు పనిచేస్తూ ఉన్నావా? Every